నేను మీ ప్రణీత. ఈ చిన్న వీడియోలో అయితే ఈరోజు ఫ్యాటీ లివర్ అంటే ఏంటో చూద్దాము. సో లివర్ లో వచ్చేసి అధిక మొత్తంలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అయింది అనుకోండి, దాన్నే మనము ఫ్యాటీ లివర్ అని అంటాము. సో నార్మల్ గా అయితే లివర్ లో కొంచెం ఫ్యాటే ఉంటుంది, కానీ ఇది అధిక మొత్తంలో ఫామ్ అయినప్పుడు సో లివర్ అనేది సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది. దాన్నే మనము ఫ్యాటీ లివర్ అని వచ్చేసి అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ షుగర్ ఇంటేక్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేకపోవడం వల్ల, దానివల్ల ఆటోమేటిక్గా ఒబెసిటీ అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. సో దీనివల్ల కొవ్వు అనేది ఎక్కువ పేరుకోవడం జరుగుతుంది లివర్లో. నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్. సో లక్షణాలు అనేది మొదట్లో ఏమి కనిపించవు, అందుకే దీన్ని మనము సైలెంట్ కిల్లర్ డిసీజ్ అని అంటాము. కానీ తర్వాత మాత్రము కొన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి వెయిట్ గెయిన్, నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి పెయిన్ వస్తుంది, మెయిన్గా స్టమక్కి రైట్ సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యాటిగ్యూ. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. ప్రివెంట్ చేయాలి సో అని అంటే మెయిన్గా ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ చెప్పినట్టే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి హెల్దీ డైట్. సో ఆల్రెడీ నేను హెల్దీ డైట్ ఎలా ఉంటుందో పోస్ట్ చేశాను, ఆ వీడియోలో చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి షుగర్ ఇంటేక్ చాలా వరకు తగ్గించండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్కహాల్ని దగ్గరికి రానివ్వద్దు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఫర్దర్గా డిసీజెస్ రాకుండా ఉంటుంది. మెయిన్గా హెపటైటిస్ కానీ, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ కానీ, ఇంకా సిరోసిస్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటుంది. ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.